నమస్తే, నేను మీ హరిత. ప్రతి 10 మందిలో 8 మంది ఎసిడిటీ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. యంగ్ జనరేషన్ లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. ఈ ప్రాబ్లం ఇంతగా పెరిగిపోవడానికి కారణాలేంటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు అనన్య హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్. డాక్టర్ గారు నమస్తే అండి. ప్రతి 10 మందిలో 8 మంది అని చెప్పే బదులు 9, 10 కూడా చెప్పొచ్చు కదా. అంతలా పెరిగిపోతుంది. యంగ్ జనరేషన్ లో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు పెరిగిపోతుంది ప్రాబ్లం? యంగ్ జనరేషన్లో ఎందుకంటే మీరు ఇప్పుడు ఉండే జనరేషన్లో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ థింగ్ ఈస్ జాబ్ ప్రొఫైల్ బాగుండదు. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ అండర్ టూ మచ్ స్ట్రెస్. ఐదర్ దే ఓవర్ వర్క్. స్ట్రెస్ కి ఎసిడిటీకి సంబంధం ఉంటుంది. డెఫినెట్ గా నేను మామూలుగా తీసుకునే ఫుడ్ కి ఎసిడిటీకి సంబంధం ఉంటుందేమో అనుకున్నా. నో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. స్లీప్, ఫుడ్ అండ్ వర్కింగ్ ప్యాటర్న్. వీకెండ్స్, ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు యూ సీ ఓన్లీ పీపుల్ ఐదర్ డ్రింకింగ్, స్మోకింగ్, ఈటింగ్ అన్యాచురల్ ఫుడ్. అండ్ నెక్స్ట్ 5 days దే వర్క్. ఆ షిఫ్ట్స్ బాగుండవు, నైట్ పని చేస్తారు, నిద్ర సరిగా పోరు. మై మండే ఓపీ విల్ బి వెరీ బిజీ. అండ్ 80% ఆఫ్ దెమ్ విత్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ. మంట ఉంది, ఆయాసంగా ఉంది, నిద్ర వస్తలే, పొట్ట ఊపుతుంది. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్. గ్యాస్ ప్రాబ్లం వల్ల అంటే నీకు ఏం సిమ్టమ్ ఉంది అంటే తల బరువుగా ఉంది, ఇక్కడ లాగినట్లు అవుతుంది, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ తేపులు వస్తాయి, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ రెండు ఒకటి కాదా అండి? నో గ్యాస్ట్రిక్ అనేది జస్ట్ టర్మినాలజీ అండి. అసిడిటీ ఈజ్ ఎ సిమ్టమ్. సో కాబట్టి యాజ్ ఆఫ్ టుడే మనకు జిఐ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్. అవి డిసీజెస్ అనకన్నా డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్, డ్రింకింగ్ డిజార్డర్స్, స్లీపింగ్ డిజార్డర్స్, ఇవి 3 కాంబినేషన్తో దే ఆర్ ఎండింగ్ అప్ విత్ సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళు అలవాటు మార్చుకోకపోతే ఈ జబ్బులు వస్తూనే ఉంటాయి. సో కాబట్టి మనము సొసైటీలో ఫస్ట్ మారాల్సింది వాళ్ళ అలవాటు. వై దే ఆర్ లివింగ్ దే షుడ్ నో. ఎంతవరకు మార్చుకోగలుగుతున్నారు వాళ్ళ అలవాట్లను వాళ్ళు? చాలా మంది దే సే మండే మీకు ఓపీ ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫుల్ అవుతుంది అంటున్నారు కదా, మీరేం సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు? చాలా మందికి స్ట్రైట్ గా ముఖం మీద చెప్తానండి. బేసికలీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ అర్నింగ్ మనీ? చాలా మంది ఏమంటారు, సార్ సంపాదిస్తున్నాము, అంత ఎంజాయ్ కూడా చేయకూడదా? అంత అంటే ఎంత? దర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా మంది దే ఎండ్ అప్ విత్ సైకోసోమాటిక్ డిజార్డర్. ఒకటి ఈ జనరేషన్ లో ఎక్కువ వీకెండ్ పార్టీలకు యంగ్ జనరేషన్ అలవాటు పడింది. దే వర్క్ ఫర్ వీకెండ్ పార్టీ ఓన్లీ, దే డోంట్ వర్క్ ఫర్ లైఫ్. ఇట్ అండర్ స్టేట్మెంట్ చేస్తున్నాను నేను. దే వర్క్ ఫర్ వీకెండ్. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తాగుదామా, ఎప్పుడు సిగరెట్ చేద్దామా, ఎప్పుడు డ్రగ్స్ వాడదామా, ఎప్పుడు పబ్కి వెళ్ళి డాన్స్ చేద్దామా, ఇదే ఉంటుంది. అంటే 5 రోజులు కష్టపడ్డందుకు కొంచెం మెంటల్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి అలా చేస్తున్నారు. ఎందుకంటే గో అవుట్ ఆఫ్ ద సిటీ. దేర్ ఆర్ ఫార్మింగ్ ఉంటాయి. నవ్ డేస్ పీపుల్ హావ్ స్టార్టెడ్ వాట్ ఈస్ కాల్డ్ వీకెండ్ ఫార్మింగ్. అంటే గో ఎంజాయ్ ఇన్ ద నేచర్. అక్కడ వెళ్ళండి, మీరే కుక్ చేసుకోండి, మీరే తినండి. ఈ జబ్బులంతా దే ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. మార్నింగ్ లేస్తున్నట్లే దే గో రోడ్ సైడ్ ఫుడ్ తింటారు. 2 good meals is good enough for a human being. Beyond that it is excess only. సో కాబట్టి అది చేసుకోండి. ఏంటంటే చాలా వరకు ఏమంటారు, కుక్ టైంకి రాదు, మాకు నచ్చినట్లు చేయదు. నీకు బయట ఇచ్చేవాడు ఎవడు నీకు నచ్చినట్లు చేస్తాడు? పెట్టే బదులు అదేదో ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది, ఆ డబ్బులు. స్విగ్గీ. సో వీఆర్ ఎండింగ్ అప్ ఇన్ ఏమంటారు సింగపూరియన్ డిసీజెస్ అంటాం. అక్కడ ఏమంటారు మోస్ట్ ఆఫ్ దెమ్ సఫర్ ఫ్రమ్ జిఐ డిజార్డర్స్. చాలా మంది బికాస్ దే ఈట్ అవుట్, దే హావ్ నో కుకింగ్ ఇన్ దట్ కంట్రీ. అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకొని తింటే ఇలాంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావు అంటారా? అబ్సల్యూట్లీ ఛాన్సే ఉండదు. ఇఫ్ యూ కుక్ 2 meals a day, eat at that time, ఎలాంటి జబ్బులు ఎందుకు వస్తాయి? ఎసిడిటీ ప్రాబ్లమ్ ని కంటిన్యూగా ఫేస్ చేయడం వల్ల ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? డెఫినెట్గా. ఇప్పుడు మనము ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మనం వాడే ఫుడ్ వల్ల వస్తున్నాయి, మనం తాగే డ్రింక్స్ వల్ల వస్తున్నాయి, స్మోకింగ్, డ్రగ్స్, ఇవన్నీ ఏమంటారు డెట్రిమెంటల్ టు హెల్తే కదండి. ఓవర్ టైమ్ ఇట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అనుకోండి. ఓవర్ టైమ్ ఇట్ కెన్ కాజ్ ఏమంటారు మీ స్టమక్ విల్ బికమ్ సో రెసిస్టెంట్. యాసిడ్ ప్రొడ్యూస్ కాదు, డైజెషన్ సరిగా కాదు, ఎంజైమ్స్ సరిగా ప్రొడ్యూస్ కావు. యూ విల్ ఎండ్ అప్ ఇన్ మాల్ న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్స్ వచ్చే ప్రాబ్లమ్స్. ఎసిడిటీ నెగ్లెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ కు దారి తీస్తుంది. డెఫినెట్ గా. ఎందుకు? క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కెన్ లీడ్ టు క్యాన్సర్. సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ విల్ లీడ్ టు సమ్ డిసీజ్ విచ్ కెన్ బి ఏమంటారు మాల్ న్యూట్రిషన్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అల్టిమేట్లీ క్యాన్సర్ కావచ్చు. సో దాంట్లో నోబడీ కెన్ ఎస్కేప్. లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బెటర్? నేను అదే చెప్తున్నాను కదా, వై యూ ఆర్ అర్నింగ్. ఫస్ట్ పుట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యూ ఎంటరింగ్ ఇన్ టు ఏ జాబ్? అది 20,000 కానీ, ₹1,00,000 కానీ, 2 లక్షలు కానీ, వై యూ ఆర్ అర్నింగ్? టు హ్యావ్ ఏ హెల్దీ పీస్ఫుల్ లైఫ్. దాంట్లో మంచి ఫుడ్ తిను, మంచిగా నిద్రపో, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ ఇల్ డర్టీ హ్యాబిట్స్. మందు తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ డ్రింకింగ్. చాలా మంది అదే చెప్తున్నా. ఏదైనా కానీ అమృతమైన ఎక్కువ తీసుకుంటే కష్టమే కదా. సో కాబట్టి యూ ఫిక్స్ టైం, సిట్ అట్ హోమ్, ఎంజాయ్
ఒక వైనా ఏదో ఎంజాయ్ చేయండి. దెర్ ఈస్ ఎ డోస్ రిలేటెడ్ డిసీజ్ ఉన్నాయి. నోబడి షుడ్ కన్జ్యూమ్ మోర్ దెన్ 80 ml ఆఫ్ ఆల్కహాల్ అంటాం. బట్ దట్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్ సైంటిఫికలీ. ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్, ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు హెల్త్. మద్యపానం హానికరం అంట బోర్డు ఉన్నప్పుడు నువ్వు ఎంత తీసుకుంటే ఏంటి దాంట్లో? సో కాబట్టి నేను అనేది ఏంటంటే హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్, ఈట్, స్లీప్ అండ్ సీ దట్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్. ఇంట్లో వండుకున్నదైనా మసాలా ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంటుంది అని చాలా మంది చెప్తుంటారు. నిజమేనా? మసాలా ఫుడ్ కి ఎసిడిటీకి సంబంధం ఉంటుందా? మసాలా ఫుడ్ కి ఏంటంటే స్పైసీ ఫుడ్ అంటాం. ఆ, ఎక్సెస్ అంటే స్పైస్, నాన్ వెజ్ కానీ బిర్యానీ టూ మచ్ స్పైసెస్ వాడినప్పుడు డెఫినెట్ గా మీకు ఆ గ్యాస్ట్రైటిస్ అండ్ ఇరిటేషన్ అనేది ఉంటుంది. అల్సర్ ఫార్మేషన్ ఈ కాలంలో చాలా మంది తక్కువ. ఇప్పుడు చాలా మంది హోటల్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఒక ప్యాండీ టాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోతారు. 99% ఆఫ్ దమ్ యూ ఇంటర్వ్యూ దెమ్, they will always consume one tablet before they go to a restaurant or a bar, because they feel next day morning నాకు అసిడిటీ రాదు ఉంటుంది. సో ప్రివెంటివ్ మెజర్ పర్పస్ ఏంటి చెప్పండి? తిన్నది అరగడానికి వేసుకుంటున్నారు. తిన్నది అరగడానికి అదే ఎలా అరుగుతుంది? మీరు యాసిడ్ సప్రెస్ అవుతుంది కదా, డైజెషనే కాదు. యాసిడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ డైజెషన్. యూ హావ్ సప్రెస్డ్ ఇట్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు రెస్టారెంట్. తాగుతారు ఆల్కహాల్, మీకు డైరెక్ట్గా లివర్కి పోతుంది. చాలామంది మంచిగా తినేసి తాగితే మంచిది ఆరోగ్యంకి ఏంటి అంటారు. అది రాంగ్. అది నువ్వు ఫుడ్ స్టమక్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్నావు అంటే ఇంకా ఈజీగా లివర్కి అబ్జర్వ్ అవుతుంది. డైరెక్ట్ దిట్ ఈస్ ద ఓన్లీ డ్రింక్ మీకు డైరెక్ట్గా లివర్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో డైరెక్ట్ డోస్ పెంచారంటే లివర్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి డ్రింక్ అనేది నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ సంబడి డ్రింకింగ్, బట్ డోంట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు డ్రింక్ బింజ్ డ్రింకింగ్ అంటాం. వీకెండ్ ఫుల్ 3 days తాగేసి ఇంకో 4 రోజులు ఏమి ఉపయోగం ఉంది? యూ విల్ టెన్ టు రికవరీకే టైం ఇస్తుంటాం, మళ్ళీ అవుతుంది అనదర్ 3 days. సో దిస్ కైండ్ ఆఫ్ డ్రింకింగ్ షుడ్ నెవర్ బి డన్. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో వండింది తినండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. హ్యాబిట్ అండి, యూ షుడ్ డెవలప్ హ్యాబిట్ ఆఫ్, అది నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఎ హ్యాబిట్. ముందు కొంచెం కష్టంగా అనిపించినా మనం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. నువ్వే చేసుకో. లెట్ ఇట్ బి ఈవెన్ వన్ సలాడ్. నీకు ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నీ బ్రెయినే వేరే రకంగా పనిచేస్తుంది. యూ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు చేసిన ఫుడ్ నువ్వే తింటా, దానికి ఆనందమే వేరే. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్.